హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జెస్సీస్ వరల్డ్. ఈ ఛానల్లో మీరు అన్ని టైప్ ఆఫ్ కంటెంట్ చూడొచ్చు. బట్ ఈరోజు ఈ వీడియోలో ఈజీ అండ్ జుజుబీ రెసిపీ టొమాటో రైస్ చూద్దాము. మీకు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు చేసుకునే ఓపిక ఉండదు కదా, అప్పుడు 10 మినిట్స్లో ఈ రెసిపీ చేసేయచ్చు. ఆర్ మీ పిల్లల స్కూల్ బాక్సెస్కి 10 మినిట్స్ మాత్రమే టైం ఉంటే మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మనకేమైనా పుల్లగా తినాలనిపించినప్పుడైనా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఫస్ట్లీ ఒక గ్లాస్ ఆర్ 250 grams ఆఫ్ రైస్ని కడిగి నానపెట్టుకొని ఒక 10 మినిట్స్ ఈ రెసిపీ స్టార్ట్ చేసే ఒక 10 మినిట్స్ ముందు పక్కన పెట్టుకొని, తర్వాత ఒక 4 or 5 టొమాటోస్, నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక చిన్నవి 4 టొమాటోస్ తీసుకున్నా. మీ గ్లాస్ రైస్ని బట్టి మీరు టొమాటోస్ని వాటి క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా టొమాటోస్ కట్ చేసుకొని వాటర్లో ఆ టొమాటోస్ వేసి అవి ఉడకపెట్టాలి. ఒక 5 to 10 minutes ఉడికితే చాలు. మీరు రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇవి ఉడకపెడితే ఒక 5 minutes 10 minutesలో ఉడికిపోతాయి. తర్వాత ఒక ఆనియన్ అండ్ ఒక చిల్లీ తీసుకున్నాను. బికాస్ నేను తీసుకునే 250 grams రైస్కి ఒక ఆనియన్ ఒక చిల్లీ సరిపోతుంది. మీరు రైస్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 5 or 6 టొమాటోస్, 3 or 4 ఆనియన్స్, 2 or 3 చిల్లీకి చేంజ్ చేసేసుకోండి. అండ్ తీసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ మాత్రం స్లైసెస్లా కట్ చేసుకున్నాను అండ్ సగం ఆనియన్స్ పీసెస్లా కట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా సగం ఆనియన్ స్లైసెస్ అండ్ సగం ఆనియన్స్ పీసెస్ లాగా అండ్ పచ్చిమిర్చి ఆ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత 1.5 spoon ఆయిల్ వేసుకొని టొమాటోస్ ఈ మాత్రం ఉడికితే చాలు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయిద్ది. బిర్యానీ సామాన్లు లైక్ బిర్యానీ ఆకు, క్యాష్యూ, షాహీ జీరా, స్టార్ అనాస, యాలక్కాయలు అండ్ మీ దగ్గర ఉంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో ఫ్రై అయినాక మనం కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ షేడ్కి వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేస్తే చాలు. కలుపుతూ తిప్పుతూ ఆనియన్స్ ఫ్రై అవనియండి కొంచెం సేపు. ఈలోపు మనం టొమాటోస్ నుంచి వచ్చిన వాటర్ పడేయకుండా సేఫ్గా కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకొని టొమాటోస్ చాలా చిన్నగా, అంటే ఇవి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇట్లా స్మాషెస్గా చేసేసుకుంటే టొమాటో రైస్కి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న టొమాటో కూడా దాంట్లో వేసేసి టొమాటోస్ ఫ్రై అవనివ్వాలి. ఈ పద్ధతిలో ఒక్కసారి టొమాటో రైస్ చేసి చూడండి. తిన్న వాళ్ళు ఏమంటారో మళ్ళీ మీరే వచ్చి కామెంట్ చేయండి. అంత బాగుంటుంది ఈ టొమాటో రైస్. ఇట్లాగా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ క్వాంటిటీని బట్టి సాల్ట్, నేనైతే 1 tablespoon సాల్ట్ వేసాను, అది చాలు. ఇది ఓన్లీ టొమాటోస్ వరకే వేయాలి. టొమాటోస్ వేసి ఇట్లా ఫ్రై అయ్యాక మూత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై అవనివ్వండి, కొంచెం సేపు మగ్గనివ్వండి. మూత తీస్తూ కలుపుతూ అట్లాగా టొమాటోస్ ఒక 5 to 10 minutes మూత తీస్తూ పెడుతూ కలుపుతూ ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలన్నమాట. బాగా టొమాటోలు మగ్గాక మనం ఎసరుకి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1 glassకి 2 glasses, ఈ 2 glassesలో ఒక 1 glass మాత్రం టొమాటోస్ వాటర్ ఉడకబెట్టినప్పుడు వచ్చిన ఆ వాటర్ అండ్ నార్మల్ వాటర్ ఒక 2 glasses వేసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసేయాలి. ఈ రైస్ అనేది స్టార్ట్ చేసే ముందు నానబెట్టుకున్న చాలు, లాస్ట్కి అదే నానిపోతుంది. సో వేసిన తర్వాత ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్, 1 tablespoon లైక్ పసుపు అండ్ 1 tablespoon గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యాక మూత పెట్టేసుకొని ఒక 2 whistles రానిస్తే చాలు. జస్ట్ 2 whistles రానిస్తే చాలు అనమాట. ఆల్రెడీ నానబెట్టిన రైస్ అండ్ ఆల్రెడీ ఉడకబెట్టిన టొమాటోస్ కాబట్టి 2 whistles చాలు. ఒకవేళ మనం నార్మల్ రైస్ నానబెట్టకుండా నార్మల్ టొమాటోస్ వేస్తే ఒక 2 whistles రానివ్వాలేమో. ఇట్లాగా ప్రెషర్ అంతా పోయాక 2 whistles అయిపోయి ప్రెషర్ అంతా పోయాక నాకులాగా ముందే పెట్టేసి ప్రెషర్ పోనివ్వకుండా తీయకండి. ఒక 10 minutes దాన్ని పక్కన ఉంచేసి అప్పుడు తీయండి. అట్లీస్ట్ 5 minutes అన్నా. అప్పుడు ఇట్లా పొడి పొడిగా మంచిగా రైస్ విడిపోయి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ టొమాటో రైస్ నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి.
మీకు ఖచ్చితంగా గ్రాంటెడ్ అవార్డు రావాల్సిందే. అండ్ ఈ టొమాటో రైస్ రైతాతో అయితే ఇంకా సూపర్ ఉంది. నేను ట్రై చేశాను, మా ఇంట్లో వాళ్ళు తిన్న వాళ్ళందరూ సూపర్ ఉంది అన్నారు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.